వసుంధరారామం. శ్రీమాత్రే నమః. మనం రోజు ఉదయం లేవగానే ఓ భక్తి పాట కానీ భక్తి విషయం కానీ తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది కూడా టీవీ ముందు కూర్చుంటే పనులు జరగవు కాబట్టి రేడియోని ఆన్ చేసి రేడియోలో వచ్చేవి వింటూ మన పనులు మనం చేసుకుంటాం. ఇది 100 సంవత్సరాల క్రితం నుంచి రేడియో గొప్పతనమే ఈ విషయం అండి. మన పనులను డిస్టర్బ్ చేసుకోకుండా హ్యాపీగా మనకు కావాల్సిన మ్యూజిక్ని ఆస్వాదిస్తూ కొత్త విషయాలను తెలుసుకోవడం రేడియో ద్వారానే సాధ్యం. రెడ్ ఎఫ్ఎంలో 9 సంవత్సరాలు ఆర్జేగా పనిచేసి ప్రస్తుతం పాంచజన్యవాణి అనే ఇంటర్నెట్ రేడియో అట్లాంటా అమెరికా నుంచి రిలీజ్ అవుతోంది. ప్రప్రథమ విశ్వ హిందూ ధార్మిక రేడియో. దానికి కంట్రీ హెడ్గా ప్రయోక్తగా ఉన్న నేను రేడియో గురించి, రేడియో ప్రోగ్రామ్స్ గురించి చెప్తూనే ఉన్నాను. చాలామంది కెరీర్ డెవలప్ చేసుకోవాలి అంటే ఆర్జేలుగా మారాలి అనుకుంటారు. ఆర్జే అన్నది చాలా అద్భుతమైన వృత్తి. అంటే దీనిలో మన ప్రజలతో మమేకం అవ్వడం, మన మాడ్యులేషన్ ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వడం, కొత్త కొత్త విషయాలను చాలామంది శ్రోతలకు తెలియచేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆర్జేలుగా మాత్రమే మారాలి అనుకోక్కర్లేదండి. అంటే రేడియో ఫీల్డ్లో చాలా రకాలైన ఉద్యోగాలు ఉంటాయి. మొట్టమొదటిది ఆర్జే అంటే రేడియో జాకీగా ప్రోగ్రామ్స్ని డైరెక్ట్గా మనం నిర్వహించడం. రెండోది ప్రోగ్రామ్ హెడ్, వెనక వైపు ఉండి ఏ ఏ ప్రోగ్రాంలని మనం డెవలప్ చేయాలి, మార్పులు చేయాలి అని ఆలోచించగలిగేవారు. టెక్నికల్ పీపుల్ అంటే రేడియో 24/7 ఏ విధమైన ఆటంకాలు లేకుండా నడవడానికి తాపత్రయపడే టెక్నికల్ స్టాఫ్. అలాగే మా గొంతులు రేడియోలో చక్కగా రావడానికి, మ్యూజిక్ పర్ఫామ్ చేయడానికి, మ్యూజిక్ని మా గొంతుల్ని సమంగా భావిస్తూ వాటి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే టెక్నాలజీ ఉన్న వీడియో రికార్డర్స్, రేడియో రికార్డింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇలా ఎన్నో విధాల ఆపర్చునిటీస్ అనేవి రేడియోలో ఉన్నాయి. ముఖ్యంగా రేడియో జాకీగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే చిన్న విషయం అండి. ఏదైనా విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది రేడియో జాకీ ముఖ్య లక్షణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని ఒకేలాగా, ఒకే మూడ్తో, ఒకే గొంతుతో చెప్పామనుకోండి, 2 గంటల పాటో గంట పాటో ఆ ప్రోగ్రామ్ని మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు వినాలనిపిస్తుందా? వినాలనిపించదు. అలాంటప్పుడు ఎక్కడ మాడ్యులేట్ చెయ్యాలి, ఎక్కడ దాన్ని హైప్ చేయాలి, ఎక్కడ దాన్ని తగ్గించాలి, ప్రోగ్రామ్కి తగ్గ పాటల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా రేడియో జాకీ తెలుసుకొని ఉండాలి. అన్నింటికన్నా విషయం అండి, డైరెక్ట్గా శ్రోతలతో మాట్లాడుతున్నప్పుడు మేము చాలా సార్లు వారు అడిగిన పాటల్ని వేస్తూనే ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో అడిగిన పాటల్ని ఇది అడిగి, అది కాకుండా ఇంకోటి అడిగి, ఇంకోటి ప్లే చేయమని ఆశించే శ్రోతలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళందరినీ కూడా అల్లరి పెడుతూ చక్కటి పాటలు వేయడం కూడా ఆర్జే ముఖ్య లక్షణం అండి. మరి ఆర్జే విధుల గురించి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. ఆర్జే ట్రైనింగ్ గురించి కూడా చెప్తాను. మరి వసుంధరారామమ్స్ వరల్డ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.